95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్తో పాటు వర్క్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఉచితంగా అందజేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేదార్నాథ్లో భారీగా మంచు కురుస్తోంది. ఆలయ పరిసరాల్లో అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. యాత్రికులు తమ బస ప్రాంతానికే పరిమితమయ్యారు. హిమపాతం కారణంగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయని అధికారులు చెప్పారు. 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడిహత్నూరు మండలం సీతాగోంది గ్రామ శివార్లోని ఓ వ్యవసాయ భూమిలో రెహమాన్ అశ్విని జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ వనస్థలిపురం శ్రీ వైష్ణవి బాయ్స్ హాస్టల్ యజమాని తన అనుచరులతో కలిసి రోడ్డుపై వేరంగం సృష్టించాడు. తన హాస్టల్ రోడ్డు ముందు కారు పార్కింగ్ చేసిన వాహనదారుడిపై దాడికి పాల్పడ్డాడు. వాహనదారుడిని విచక్షణ రహితంగా చితకబాదారు. దాడిలో వాహనదారుడితో పాటు మరో 2 పాదచారకులు గాయపడ్డారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లెక్సీలపై టమాటా కోడిగుడ్లతో దాడి చేసి బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. అధికారుల వ్యవహారం తీరును తప్పుబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్పొరేషన్ అధికారులు వివక్షత చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న జగనాసుర దశకంఠుని పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో నిరసన కార్యక్రమాల పేరు చెప్పి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. గూడూరు ల్యాండ్ మార్క్గా నూతన టవర్ క్లాక్ నిర్మాణం చేయడం జరిగిందని, పనులు పూర్తయ్యాయని, త్వరలో ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న టవర్ క్లాక్ శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేశారు. అదే ప్రాంతంలో ఎమ్మెల్యే వరప్రసాద్ సొంత నిధులతో నూతన టవర్ క్లాక్ నిర్మాణం చేపట్టారు. తమ సమస్యల పరిష్కారానికే కాకినాడ జిల్లా దివ్యాంగులు జేఏసీ ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ జేడీ కార్యాలయం వద్ద దివ్యాంగులు చేసిన రిలే నిరాహార దీక్షలకు టీడీపీ, బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, బీజేపీ మాజీ కార్పొరేటర్ సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు వేర్వేరుగా సందర్శించి దివ్యాంగులకు తమ మద్దతు ప్రకటించారు. తుని రైలు దహనం కేసులో కాపులను విజయవాడ రైల్వే కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించడం కాపుల నిజాయితీకి తార్కాణమని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శుభం క్యాంపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని గింజ కూడా మిగలకుండా సేకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మామూలు వరి ధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రోడ్డు పక్కన మూటలో మహిళ డెడ్ బాడీ మిస్టరీ వీడింది. మహిళను హత్య చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఎన్నికల ఏడాదని, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు కదా. నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000లో 40,000 సాయం చేసే ఫైల్పై సంతకం చేస్తాడేమో అనుకున్నానని, కానీ అవేమీ చేయకుండా రైతులను కేసీఆర్ మోసం చేసినని బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 4వ రోజు బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ యాదాద్రి కొండపైకి వెళ్లి కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బట్టి విక్రమార్కకు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఆర్యవైశ్యులు మరియు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామంలో వర్షానికి తడిసి కల్లాల్లోని ధాన్యాన్ని పాడైపోయిన వేరుశెనగ పంటను జట్టి గురునాథరావు పరిశీలించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ 2024 మహాజాతర తేదీలు పూజారులు ఖరారు చేశారు. 14/2/2024 బుధవారం మండే మెలగడం గుడి శుద్ధి చేయడం జరుగుతుంది. 21/2/2024 బుధవారం గుడి మెలగడం సారలమ్మ దేవత మరియు శ్రీ గోవిందరాజుల దేవుడు మరియు శ్రీ పగిడిగిద్దరాజుల దేవుడు సాయంత్రం 6 గంటలకు వారి వారి గద్దెల మీదకు చేరుకుంటారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని విశాఖ ఉక్కుకు మద్దతుగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో వామపక్షాలు రాస్తారోకో నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయవద్దంటూ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటామని కుర్మన్నపాలెం జాతీయ రహదారిని ఉక్కు పోరాట కమిటీ దిగ్బంధించారు. మోడీ అదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణత్యాగాలతో సాధించి నిర్మించుకున్న స్టీల్ ప్లాంటును అమ్మాలని చూస్తే ఊరుకోమని అన్నారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చాడని, జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రామాయపట్నం పోర్టుకి, భోగాపురం ఎయిర్పోర్టుకి తానే శంకుస్థాపన చేశానని డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబు ఇకనైనా అసత్యాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు.